పెద్దపల్లి జిల్లా కాసాలగడ గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో హుటాహుటిన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ యువకుడికి 4 వైద్యులు కలిసి ఆపరేషన్ విజయవంతంగా చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కిరణ్ కుమార్ అనే పేషెంట్ 19వ తారీఖు సాయంత్రము బండి కరెంటు స్తంభానికి గుద్ది అక్కడ కరెంట్ స్తంభాన్ని వైర్కి తాకడం వల్ల ఆయన కింద పడిపోయి ఆయనకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. చెయ్యి, కాలు, చేతి వేళ్ళు, కాలు మొత్తం పాదం అనేది 2 ముక్కలుగా చీరిపోయింది. సో ఎమర్జెన్సీ బాగా బ్లీడింగ్ తోని మన హాస్పిటల్కి రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా మనము ఆర్థోపెడిక్స్ ఆ రోజు డ్యూటీలో ఉన్న మేఘనా మేడం వచ్చి అది బ్లీడింగ్ కంట్రోల్ చేసి టెంపరరీ స్టెబిలైజేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా చెయ్యికి మల్టిపుల్ మనకు ఆ రోజే ఫ్రాక్చర్స్ చెయ్యికి ఇరగడము, ఏళ్ళు ఇరగడము, కాలు ఇరగడము అవి ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఫస్ట్ ఇమ్మీడియట్ గా మనము కాలు ఫ్రాక్చర్ ఇరిగిన దాన్ని సరి చేసి సెకండ్ స్టెప్ లో చెయ్యి విరిగిన బోన్ కి ప్లేట్ వేసి థర్డ్ స్టెప్ లో వేళ్ళు రిపేర్ చేయడం జరిగింది. ఫోర్త్ స్టెప్ లో పాదానికి ఇన్ఫెక్షన్ రాకుండా దాన్ని మొత్తం ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి దాన్ని వ్యాక్యూమ్ డ్రెస్సింగ్ అనేది పెట్టి ఈ రోజు వరకు 1 మంత్ వరకు ఇప్పుడు 27 డేస్ అయినాయి. దాని ఇన్ఫెక్షన్ మొత్తం కంట్రోల్ చేసి పేషెంట్ స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ కండిషన్ చాలా బాగుంది. మనం వేసిన రాడు ఎటువంటి ఇన్ఫెక్షన్ రాలేదు. చేతిలో ఉన్న కుట్లు అన్ని విప్పేసి అన్ని స్టేబుల్ గా ఉన్నారు. ఇంకొక వారం 15 రోజుల తర్వాత పేషెంట్ నడవగలుగుతారు. ఇలాంటి ఆపరేషన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? లక్షలలో కూడినది. మళ్ళీ ఒక్కొక్క 4 రకాల చెయ్యిల బోని 2 దిక్కుల, కాలు 2 దిక్కుల ఎరిగింది. లక్షల్లో కూడుకున్న ఖర్చు. నెక్స్ట్ సిటీ నుండి ఇక్కడ కొట్టి డిశ్చార్జ్. ఓకే. మా తమ్ముడి పేరు కిరణ్. మా తమ్ముడు 19th రోజు భూతారం దగ్గర బండి స్కిడ్ అయి కింద పడ్డాడు. 3 మేజర్ ప్రాబ్లమ్స్, బోన్ ఫ్రాక్చర్ అయినాయి. ఫస్ట్ ఇక్కడ అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చినప్పుడు నాకు కూడా కొంచెం భయంగా ఉండే. హాస్పిటల్లో చేస్తారా లేదా అనేది భయంగా ఉండే. శ్రీధర్ సార్ పిలిచి వద్దు నేను చూసుకుంటానని చెప్పి ధైర్యం ఇచ్చి పుషప్ ఇచ్చాడు. శ్రీధర్ సార్ ధైర్యంతో మేము ఇక్కడనే 3 మేజర్ ఆపరేషన్ చేయించాము. ఇక్కడ ఒక రాడ్ పడ్డది, ఇక్కడ తొడ దగ్గర ఒక రాడ్ వేశారు, ఇక్కడ తీగలు వేశారు. పాదం దగ్గర మేజర్గా ఇట్లా పాదం మొత్తం ఇట్లా చీకపోయి 2 వక్కలు అయిపోయింది. అది ప్లాస్టిక్ సర్జరీ సార్ తోటి జనరల్గా డైలీ ఫాలో అప్ అయ్యి ఇప్పుడు దగ్గర డిశ్చార్జ్ దాకా వచ్చింది. చాలా బాగున్నది పెద్దపల్లి హాస్పిటల్. వ్యాక్యూమ్ మిషన్ పెట్టారు. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా చాలా అభివృద్ధి చెందిందని అనుకుంటున్నాను. చెందింది అంటే మీరు ప్రైవేట్గా పోతే అసలు ప్రైవేట్లో కూడా మేము కనుక్కున్నాము తెలిసిన వాళ్ళ ద్వారా. ప్రైవేట్కి వస్తే 10 lakhs దాకా ఖర్చు అయితే అని చెప్పారు. శ్రీధర్ సార్ ఉండే నేను చూసుకుంటాను, వద్దు ప్రైవేట్ హాస్పిటల్ మన దగ్గర ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి, నేను చూసుకుంటానని ధైర్యం ఇచ్చి చేయించారు. అయితే ఓకే, మా తమ్ముడు ఆల్మోస్ట్ కోలుకున్నాడు, 99% కోలుకున్నాడు. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ఇప్పుడు పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బెటర్గా ఉన్నది. డైలీ పర్సనల్గా వచ్చి టేక్ కేర్, మాదే అనే కాదు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి పర్సనల్గా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి ఎలా ఉందనే పొజిషన్ తెలుసుకొని మరి వెళ్తున్నారు. చాలా టేక్ కేర్ తీసుకున్నారు. నమస్కారం. ఒక పేషెంట్ కిరణ్ కుమార్ అని మనకు 19వ తారీఖు నాడు నైట్ వచ్చాడు. పాలిట్రామా అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్, మోర్ దాన్ 3-4 ఫ్రాక్చర్స్ పేషెంంట్ వచ్చాడు. అండ్ ఈ సదర్ పేషెంట్ కాసర్లగడ్డ ముత్తారం విలేజ్ నుంచి మనకు నైట్ వచ్చాడు. యాక్చువల్గా అదే రోజు ఆయనకు ఎంత గాయమైందంటే ఒక కాలు అనేది ఎలక్ట్రిక్ పోల్ సపోర్టింగ్ స్టీల్ వైర్ 2 ఫింగర్స్ని ఒకవైపు 3 ఫింగర్స్ని ఒకవైపు చీల్చుకుంటూ దాదాపుగా సగం పాదం అనేది 2గా విడిపోయి వచ్చాడు.
వస్తే ఇమీడియట్గా మనకు డాక్టర్ మేఘన లోకల్లో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ వచ్చి చూసి ఫస్ట్ ప్రైమరీ క్లోజర్ చేశారు. చేసినాక ఫేజ్ వైజ్ ఒక 3 స్టేజెస్లో 3 మేజర్ ఆపరేషన్ చేశారు. చేసి రాడ్స్ చేశారు పేషెంట్కి. ఆల్మోస్ట్ ఇప్పుడు పేషెంట్ అడ్మిట్ అయ్యి మోర్ దాన్ 1 మంత్ అయింది. 1 మంత్ శస్త్రచికిత్స జరిగినాక ఆ పాదం పై భాగంలో ఉన్న చీలిక పైన గాయాని కోసం మన ప్లాస్టిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకొని వాక్యూమ్ సెక్షన్ అనే ఒక మెషిన్ పెట్టేసి మనం ఆ గాయం అనేది దగ్గరకు వచ్చి పూర్తిగా మానేలాగా చేశాము. ఆల్మోస్ట్ ఇక పేషెంట్ డిశ్చార్జ్ చేయడానికి అర్హంగా ఉన్నాడు పేషెంట్ ఇప్పుడు. అండ్ ఈ క్రమంలో మనం ఒక 4 బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చాము పేషెంట్కి. అండ్ చాలా రిస్క్తో కూడుకున్న ఆపరేషన్స్, చాలా ప్రొలాంగ్డ్ స్టే ఆఫ్ అడ్మిషన్, ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మనం పేషెంట్ని కాపాడడం జరిగింది. దాదాపు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పోయినట్టయితే కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో కూడుకున్న సర్జరీ ఇది. సో ఇట్లాంటి మేజర్ ఆపరేషన్స్ కూడా మనం ఇక్కడ పెద్దపల్లి హాస్పిటల్లో విరివిగా చేస్తున్నాం. సో మీరు ఇది ఇక్కడ అవుతుందో కాదో అని భయాందోళనకు గురి కాకుండా ఫస్ట్ క్యాజువాలిటీకి రండి, లేదా నేరుగా నాకు కాల్ చేయొచ్చు. నేను ఎల్లవేళ ఫోన్లో అందుబాటులో ఉంటుంది మీకు. అండ్ మంచి నిష్ణాతులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ టీమ్ ఉన్నారు. డాక్టర్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ వినయ్ అండ్ డాక్టర్ మేఘన, 4 ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఒక ఆపరేషన్ చేస్తారు. దీనికి మొత్తం ఒక టీం వర్క్ లాగా కృషి చేసి పేషెంట్కి మంచి సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఇచ్చి కొన్ని లక్షల రూపాయలు ఆదా చేశారు పేషెంట్కి ఈరోజు. సో ఇదంతా గమనించి పెద్దపల్లి ప్రజలు ఈ సర్వీసెస్ని ఇంకా పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.